హలో ఫ్రెండ్స్, 100 డేస్ బైబిల్ రీడింగ్ కంప్లీషన్లో భాగంగా 3వ రోజు ఆదికాండము 27వ అధ్యాయం నుంచి 38వ అధ్యాయం వరకు చదివాను. ఈ భాగాలలో యాకోబు జీవితం, ఆకాశానికి నిచ్చెన దర్శనం మరియు యాకోబు దేవునితో పెనుగులాడి ఇశ్రాయేలుగా మారినటువంటి అద్భుతమైన ఘట్టము వివరించబడింది. అట్లాగే తన అన్నను మోసం చేసి పారిపోయినటువంటి సందర్భంలో యాకోబు దేవునితో పోరాడి ఏ విధంగా ఇశ్రాయేలుగా మార్చబడ్డాడో, దేవుడు అతనికి తోడుగా ఉన్నాను అని ఏ విధంగా అయితే సమాధానాన్ని అనుగ్రహించారో, అదే రకంగా మనము ఒంటరిగా ఉన్నప్పుడు, మన జీవితంలో మనం భయపడుతున్నటువంటి సందర్భంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనేటువంటి భరోసా నాకు ఏర్పడింది. మీరు కూడా అలాంటి సందర్భాలు మీ జీవితంలో మీకు ఎదురైనాయా? ఈ భాగాన్ని మీరు చదవండి. రేపు 4వ భాగంతో కలుద్దాం. థ్యాంక్ యూ.